ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 29వ అధ్యాయములో శ్రీ నారద మహర్షి ప్రాచీన బర్హికి తత్వ విషయం చెబుతూ ఏ కర్మలు చేయడం వలన భగవంతుడి యందు మనకి గతి కలుగుతుందో అవి మహామహా పండితులు కూడా సరిగా చెప్పరు. వేదములు పారాయణ చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా వాళ్ళు ఈ కర్మలయంది ఈ లోకమునకు సంబంధించిన కర్మలయందే ఎక్కువ మొగ్గు చూపుతూ స్వర్గలోక సుఖముల కోసమే ఎక్కువ వాళ్ళు సలహాలిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఈ భగవద్ ఆరాధన భగవంతుడి యొక్క తృప్తి కొరకు చేసేటువంటి కర్మల గురించి వాళ్ళు చెప్పరు. మరి అలా అయితే ఎలాగ అడుగుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఏనైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం. నారదుడు పలికెను,
జీవుడు స్థూల దేహముతో చేయు సమస్త కర్మలకు మూల కారణము వాసనామయమగు లింగదేహమే. మనం చేసేటువంటి కర్మలు శరీరం చేసడానికి కూడా ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? వాసనామయ శరీరం అనేటువంటి లింగదేహం నుంచి వస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అది వాసనగా వెళ్లి చిత్తంలో కూర్చుంటుంది. పనికొచ్చే పని, పనికిరాని పని, ఎప్పుడో చూసినవి విన్నవి అవన్నీ కూడా అందులో ఉండిపోయి ఒక్కొక్కసారి ఎటువంటి కళలు వస్తాయంటే సంబంధం లేని కళలు వస్తూ ఉంటాయి. కళ్ళను చూసిన చిత్రమైనటువంటి స్టోరేజ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వాసనగా ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అయినటువంటి సూక్ష్మ శరీరంలో అన్ని కూడా లోపల విధంగా ప్రింట్ అయిపోతూ ఉంటాయన్నమాట. స్థూల దేహము వినష్టమైనను లింగదేహము నాశము కాదు. కానీ మనకి ఇష్టము లేకపోయినా కూడా ఈ స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ శరీరము పోదు. ఈ స్థూల శరీరము తాలూకు వాసనలన్నీ కూడా దాంట్లో ఆ విధముగా బాగా ఒక పొర మీదలా అయిపోతూ ఉంటుంది అన్నమాట. పేడతో అలుగుతే అరే ఇల్లు పూర్వకాలం అలికేవారు, అలికి పెద్ద అయిపోతుంది. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ అలుగుతూ ఉంటారు. ఆ విధంగా మన ఈ జన్మ సంస్కారములా వచ్చేటువంటి కుసంస్కారం ఎవరమండి, సుసంస్కారం అన్ని కూడా లోపల ఆ విధముగా పొరల్లాగా ఆ విధంగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అటువంటి ఆ లింగదేహమే స్వర్గ నరకాదుల యందు ఫలమును అనుభవించును. ఆ సూక్ష్మ శరీరంతో పాటు మనతో పాటు కూడా వస్తుంది అన్నమాట. దాని ద్వారా మనము దుఃఖాలు, కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. దుఃఖములేమో స్వర్గంలోను, కష్టాలేమో సుఖాలేమో నరకంలోను. అంతేనా? సుఖాలు నరకంలో అనుభవిస్తాం, కష్టాలు స్వర్గంలో అనుభవిస్తాం. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తి తాదృశేనేతరేణవా. లింగదేహమునందు ఎట్లు విషయ భోగములు కలుగునో దానికి సమాధానం చెప్పబడుతున్నది. ఆ వాసన ఉంది కాబట్టి లోపల నుంచి ఆ విషయ భోగములు ఏమైనా కలుగుతూ ఉంటాయి. దాన్ని చెప్తున్నారు ఏమిటిటా, జాగ్రత్త దేహ అభిమానమును పరిత్యజించి స్వప్నావస్థయందు జీవుడు మన కల్పితములగు దేవ మనుష్య దేహములయందు లేదా పశుదేహములయందు విషయమును అనుభవించును. దీనికి ఉదాహరణ ఏమిటిట, మనము మెలకుగా ఉన్నప్పుడు ఉండేటువంటి జ్ఞానము వేరుగా ఉంటుంది. అన్ని తెలుస్తుంది. అమరణి జనార్దన మహారాజు గౌలిమఠంలో ఉంటాను, ఇవన్నీ పరిచయం. కానీ కలవ ఏమవుతుందిట, నేను ఎక్కడో పడుకుని ఉన్నాను, చీమలు కుట్టేస్తే పావుదురుకుంటూ వస్తుంది, భయం వేస్తూ ఉంది. చీమ కుట్టేసింది, పావు కాల్చేసింది, ఏడుస్తూ కూర్చుంటా. విషం ఎక్కిందా? నిజంగా కరిచిందా? కరవలేదు. కానీ ఆ కలలో ఉండేటువంటి శరీరం వేరుగా ఉంటుంది. ఈ శరీరము ఎటువంటిది, కొడుకుని తిరిగి అసలు జ్ఞానం లేదు. కానీ కలలో వచ్చేడు పశువు దేహమో లేకపోతే ఏదో రెక్కలు చిగిరిపోతూ ఉంటాడు మనిషి, అయ్యి చిగిరిపోతూ ఉంటాడు, లేదా బండి నిలిపిస్తూ ఉంటాడు, రకరకాలు వస్తూ ఉంటాయి కళలు. ఆ శరీరము తోటి మనం కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాం. కుట్టేస్తే కూడా ఏడుస్తూ కూర్చుంటాం. కానీ మనం కుట్టిందా? ఏ విధంగా అయితే మనము ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా నిద్రావస్థలో కలలో ఏ విధముగా అయితే ఇంకొక శరీరముతోటి మనము రకరకాల కష్టాలు సుఖాలు అందులో ఉన్నసేపు అనుభవిస్తూ ఉంటామో ఆ విధముగానే మనకి ఈ శరీరం లేకపోయినప్పటికీ కూడా ఆ లింగ శరీరముతోటి స్వర్గములో సుఖాలు, నరకములో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. అది కర్మ ఫలానుసారముగా మనం అనుభవిస్తూ ఉంటాం. మమ ఇతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్ తత్పుమాన్ రాద్ధం కర్మయేన పునర్భవ
నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను అను దేహాత్మ అభిమానము కల జీవుడు ఈ కర్మ నాకు హితమును కలుగు చేయునది అని భావించి ఏ ఏ కర్మలను చేయునో అవి నశించినను కర్మ ఫలదాతయగు ఈశ్వరుని నుండి అతడు తగిన కర్మ ఫలమును పొందును. మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా ఎవరినో కొట్టాము అలా చేస్తున్నాడని చెప్పి అసలు ఏడ్చాడు, అయిపోయింది ఆ పని అక్కడ అయిపోయింది. నేను మర్చిపోయిన వాడు మర్చిపోయాడు. కానీ ఆ కొట్టడం అనే కర్మ ఏదో ఉంది, దానికి ఫలితం మాత్రం గోవిందుడు చక్కగా ఎంత మళ్ళీ నాకు ఎవరి చేత నేను దెబ్బతినాలో అంతా కూడా అసెట్ పెడతాడు. అది మళ్ళీ ఏ శరీరంలోనే కావచ్చు, శరీరం పోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ద్వారా అయినా సరే మనం నన్ను అనుభవించాలి. పుణ్యాత్ములు ఈ విధంగా అయిపోతాయి, పాపాత్ములకి ఈ ఉన్నంతసేపు కాస్త నవ్వుతూ పడుతున్న తర్వాత మొత్తం నువ్వు ఒకసారి వచ్చి పడతాయి అనుభవించాలన్నమాట. కాబట్టి ఆ విధముగా మనం చేసేటువంటి మనకి ఏది నాకు హితమును కలుగు చేయని భావించి నాకు మేలు దొరుకుతుంది అనుకుని చేస్తూ ఉంటాను. ఇవి పనికొచ్చేవి, పనికిరాని పనులు కూడా ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉంటాం. నిజానికి రోజులో మనకి పనికొచ్చే పనులు ఎన్ని చేసుకుంటున్నాం, పనికిరాని పనులు ఎన్ని చేస్తున్నాం. పనికొచ్చే పనులు తక్కువ, పనికిరానివి ఎక్కువ. మరి వాటిలన్నిటికీ ఫలితం అనుభవించాలి కదా. ఆ విధముగా కర్మ ఫలదాత, కర్మ ఇక్కడ అయిపోయింది కానీ ఫలితం మాత్రం ఆ విధంగా ఉంటుందన్నమాట. దాన్ని అనుభవించాలి. ఈశ్వరుడు నుండి తగిన కర్మ ఫలమును పొందును, కర్మాభిమానము చే జీవునకు పునర్జన్మ కలుగును. నేను కర్మ చేసిన అభిమానం ఒకటి ఉంటుందే, నేను బ్రాహ్మణుని లేకపోతే సన్యాసుని, రకరకాల అభిమానాలు ఉంటూ ఉంటాయి. జాతిగత, వర్ణగత, శారీరగత, ఎన్నో అహంకారాలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని అనుసరించి మనము మళ్ళీ జన్మని పొందుతాం. ముందు నుంచే అంతా రెడీ అయిపోతుంటాయి. ఏ విధముగా అయితే ఈ పురుగులు ఉంటాయి, జలౌకసామంటూ ఉంటారు. అవి ఒక ఆకుని వదిలిపెట్టడానికి ముందుగానే ఇంకొక ఆకుని వెతుక్కుని దాని మీద ఆని తర్వాత వెళుతుంది అనమాట. ఆ విధముగానే మన ఈ శరీరము వదిలిపెట్టడానికి ముందుగానే భగవంతుడు నిర్ణయం చేస్తాడు ఏ శరీరం మనం వెళ్ళాలో ఏమిటో అంతా కూడా. వెతుకోక్కర్లేదు. మనం ఏం చేస్తాం, ముందు ఇల్లు మారాలంటే ఏం చేయాలి, కొత్త ఇల్లు చూసుకుని అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు ఆ ఇల్లు చూడతాం. ఆ విధంగానే మనం కూడా అంత అడ్వాన్స్ ఇచ్చేస్తాం ముందే, మన కోసం రెడీగా ఉంది అక్కడ. దానికి తాలూకు కష్టాలు రెడీగా కాసు కూర్చున్నాయి, సుఖాలు కాసు కూర్చున్నాయి. చివరి ముహూర్తంలో కన్నా మనం ఏమైనా కాస్త మంచి మంచి ఇచ్చినట్లయితే దాని అనుగుణంగా కాస్త మళ్ళీ మార్పులు చేరుకుంటూ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పటి నుంచే మనకి నిజముగా మనకి పనికి వచ్చే కర్మలు మనం చెయ్యాలి. పనికొచ్చే కర్మ ఏది, ఆత్మ కళ్యాణము కోసం చేయాలి పనులు. యథానుమీయతే చిత్తముభయైరింద్రియే హితైః ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః. జ్ఞాన కర్మేంద్రియముల రెండింటి పనుల ద్వారా చిత్తము ఊహింపబడునట్లు చిత్తవృత్తిచే పూర్వదేహజములకు కర్మలు కూడా ఊహింపబడుతూ ఉంటాయి. అర్థమైందా? లేదు. జ్ఞాన కర్మేంద్రియములు రెండు ఉన్నాయి కదా మనకి. కర్మేంద్రియాలు ఎన్ని, జ్ఞానేంద్రియాలు అన్ని, అవో 5 ఇవో 5 ఉన్నాయి కదా. దాంతో పనులు చేస్తూ ఉంటాం. ఈ రెండిటి పనుల ద్వారా చిత్తము ఊహింపబడుతూ ఉంటుంది. చిత్తం ఎక్కడుంది? చెప్పుల మీద, శివుని మీద. ఆ విధంగా చిత్తము గురించి కాస్త పరిచయం కలుగుతుంది అనమాట మనకి. ఎవరికి వారికే చిత్తం నేను చెప్పలేను. నా చిత్తంగా కొంచెం కదా కొంచెం అయినా కాస్తనే జాగ్రత్తగా పూజ స్టడీ చేసినట్లేదు మనకు తెలుస్తుంది అనమాట. ఎలాగట మనం చేసేటువంటి కర్మాలను బట్టి చిత్తం ఊహించబడుతుంది. మళ్ళాట చిత్తవృత్తిచే పూర్వదేహజములకు కర్మలు ఊహింపబడును.
చిత్తవృత్తి ఉంటూ ఉంటుంది. అదేమిటిట? ఆ చిత్తము యొక్క వృత్తి పనులుగా ఏమిటి? ఇదేం చెప్పాను నేను? ఏంటో అయిపోతుంది, కాస్త అలకంటే ఉంటే అయిపోతుంది, మంగళం పాడేస్తే వెళ్ళిపోవచ్చు. మనం చేసిన కర్మల పట్టి చిత్తము తయారవుతూ ఉంటుంది. మళ్ళీ మనం చేసిన కర్మలు కూడా చిత్తములో ఇదివరకు మనం ఎటువంటి పనులు చేస్తామో దాని ద్వారా చిత్తం ఏ విధంగా తయారైందో దానిని బట్టి మనం పనులు చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అవలేదు. ఏమైంది? ఇప్పుడు మనము చేసేటువంటి కర్మలు ఎలా చేస్తున్నామట? కూర్చో పక్కనే అర్థంగా నిలబడతాం. చిత్తం యొక్క వృత్తిని అనుసరించే మనం పనులు చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మనం చేసే పని ప్రేరణ వల్ల వస్తుంది కదా. లోపల మనస్సు మనల్ని ప్రేరేపిస్తుంది, ఈ కర్మ చేయ కర్మ చేయని చెప్పి. ఆ మనసుకు వచ్చేటువంటి గుర్తులు అక్కడే చిత్తం నుంచి వస్తాయి. ఆ చిత్త వృత్తిని బట్టి మనం చేసేటువంటి కర్మలు అన్నమాట. ఒక ఆయన పుట్టుకతోటే చక్కగా బుద్ధిమంతుడు అవుతూ ఉంటాడు, మాటలు చెప్పనిచ్చేవాడు, రకరకాల పాటలు పాడటం ఇది చేస్తూ ఉంటాడు. అంటే వాడి చిత్తము ఇంతకు ముందే చిత్తములో ఎంతో సంగీత జ్ఞానము వాడికి లోపల ఉందన్నమాట. అందుకని వాడు మాటలు వస్తుంటేనే వాడు పాటలు పాడేస్తూ ఉంటాడు. ఇంకొకడు ఎంత చెప్పినా వినకుండా ఇతరులతోటి దెబ్బలాడుతూ ఉంటాడు. వాడు పూర్వజన్మలో అందులోకి వెళ్ళి జగడ అదనమాట. కాబట్టి మనం అన్నప్రాసన సమయంలో ఏం చేస్తే రుచి పక్షి పెడుతూ ఉంటారా? మరి దాని చిహ్నం ఏమిటిట? వాడి యొక్క రుచిని అనుసరించి ఏది పట్టుకుంటే వాడి జీవితంలో చేస్తారని చెప్పి అనుకుంటామా? ఆ విధంగానే అన్నమాట. చిత్తవృత్తిని అనుసరించే మనం పనులు చేస్తూ ఉంటాం. వాడికి వద్దురా అన్నా కూడా వెళుతూ ఉంటాడు, గుడికి రారా అన్నా కూడా, కూర్చోడన్నా కూడా కూర్చోడు, అటు తిరుగుతూ ఉంటాడు. ఇది చిత్తవృత్తి. కాబట్టి మనిషి చేసేటువంటి పనులను బట్టి వాడు ముందు జన్మలో ఏమై ఉన్నాడో ఏమి చేశాడో చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు చేసేటువంటి మన యొక్క పనులు బట్టి వచ్చే జన్మలో ఏమవుతామో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అర్థమైనప్పటికీ ఏమో ఏం చెప్పినా నాకు తెలియదు, ఏం చెప్పినారో మీకే తెలియదు. కాబట్టి జ్ఞాన కర్మేంద్రియముల రెండింటి పనుల ద్వారా చిత్తము ఊహింపబడునట్లు చిత్తవృత్తిచే పూర్వదేహజములకు కర్మలు ఊహింపబడును. పూర్వదేహజములకు పూర్వ జన్మములలో మన శరీరమును బట్టి దేహాన్ని బట్టి ఏ పనులు చేశామో, దేహము ద్వారా ఏ పనులు చేశామో అవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటాయి. నానుభూతం క్వచానేన దేహేన దృష్టమశ్రుతం కదాచిదుపలభ్యతే యద్రూపం యాదృగాత్మని. ఈ దేహముచే ఏ వస్తువు పూర్వము ఎన్నడును అనుభూతము కాలేదో, ఏమిటి? ఈ శరీరము చేత ఏ వస్తువు పూర్వము ఎప్పుడూ కూడా అనుభూతము కాలేదో, ఏ వస్తువు ఎన్నడూ చూడబడలేదు, వినబడలేదు, అది అప్పుడప్పుడు స్వప్న మనోరథాదుల యందు స్ఫురించుచుండును. సంబంధం లేదు, దానికి సంబంధం చెప్పడాలు వస్తూ ఉంటాయని చెప్పి సంబంధం లేకుండా రాదు అని ఈ దేహంతో చూడలేదు, ఇంకో దేహంతో చూసాను నేను. సంబంధం ఉంది ఇంకో దేహంలో. ఈ దేహంలో ఉన్నంత నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు, ఏమీ తినలేదు. అది కళ్ళలో వచ్చింది కదా ఎవరికి? ఆవిడెవడో కళ్ళలో చూసింది, చూసి పక్కన ఉంటే ఆ అమ్మాయిని తన సఖిని బొమ్మలు వేయించింది. ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు వినలేదు. ఫోటో ఇలా ఉంది, ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు, లేకుండా రాదు కదా, ఎక్కడుంది, అక్కడుంది. జ్ఞాపకం వచ్చిందా? ఉషా అనిరుద్ధులు, ఉషాదికి స్వప్నం వస్తే చిత్రలేఖ ఉంది పక్కనే. ఆవిడ మంత్రి, ఎవరు మంత్రి కూతురు కదా అని చూసి వేసిందా? ఆ విధంగా వస్తుంటది అన్నమాట. కాబట్టి ఈ దేహము చేత
ఏ వస్తువును పూర్వం ఎన్నడూ చూడగల అనుభూతం కాలేదు, కానీ కళ్ళలోకి వచ్చాడు, ఆడుకున్నాడు, పాడుకున్నట్ట. ఆయన కావాలి, ఎక్కడ వస్తాడు, ఉన్నాడో తెలియదే అని ఉన్నాడు అనమాట. అది అప్పుడప్పుడు అవన్నీ కూడా స్వప్నములో మనోరథములు, కోరికలు వస్తూ ఉంటాయి అన్నమాట, స్ఫురించుతుండను. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధస్వాననుభూతోర్థో న మనస్ స్పృష్టుమర్హతి. అందువలన రాజా, ఏ రాజు కాలు పట్టుకుని కాళ్ళు పట్టుకుంటున్నావు, కాళ్ళు ఏముందిరా, అది పట్టుకున్నప్పుడు మొదలు చేయడానికి వీల్లేదు. రాజు అంటే ఏ రాజు? బాగా గుర్తును పోయింది ఆ అమ్మాయికి, ప్రాచీన పరి. ఆ ప్రాచీన పరితో చెబుతున్నాడు. ఎవరు చెప్పకుండా చెప్పేస్తున్నారు వీడు. వాసనామయమగు లింగదేహమును ఆశ్రయించిన జీవునకు అట్టి అనుభూతి పూర్వదేహ సంబంధము వలనే కలుగునని భావింపుము. జన్మ సంబంధము వలనని ఒకళ్ళు చూస్తూ ఉంటే ఎంతో పరిచినట్టుగా ఉంటుంది. ఎవరితోటి? ఆ విధముగా లింగదేహమును ఆశ్రయించిన జీవులకు అట్టి అనుభూతి పూర్వదేహ సంబంధము వలననే కలుగునని భావింపుము. పూర్వము అనుభూతము కానిది మనస్సులో స్ఫురింపదు. ఈ జన్మలో కాని ఇంతకుముందు జన్మలో కాని మనము అనుభవించినటువంటిది ఇప్పుడు స్ఫురించదు. ఎప్పుడో చేశాం, అది ఇప్పుడు మళ్ళీ కళలో వస్తున్నది అనమాట. ఈ జన్మలో నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. అందుకని ఇందాక చెప్పు, అదే ఒక్కడి సంబంధం అనమాట. చూస్తుంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు జన్మలో వాళ్ళతో సంబంధం ఉంది. మన ఏవ మనుష్యస్య పూర్వ రూపాణి సంసతి భవిష్యత్తశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. రాజా, నీకు శుభము కలుగుగాక. మనస్సే జీవుని ఉగ్ర శాంతాది స్వభావములను అనుసరించి ఇది పూర్వమునందు ఇట్లుండెను, పిమ్మట ఇట్లు ఉండును లేదా ఉండదు అని పూర్వ పర రూపములను వెల్లడించున్నది అయి ఉన్నది. కాబట్టి మనస్సే అది జీవుని యొక్క ఉగ్ర స్వభావము, ఇంకొకటి శాంత స్వభావము. వీళ్ళు అనుసరించి చెబుతూ ఉంటుంది అన్నమాట. పూర్వం ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉగ్ర రూపం. వాడు ఇంతకు ముందు జన్మలో ఏదో అయి ఉన్నాడు అనమాట. అందుకని ఇప్పుడు కోపం తగ్గలేదు వాడికి. ఇంకా పూర్వంలో పాము అయి ఉన్నాడు, అందుకు జన్మలో పుస్తకం కొడుతూ ఉంటాడు. మాట్లాడితే ఈ కయ్యం లేస్తూ ఉంటాడు. ఆ విధంగా దాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇదంతా కూడా మనస్సు ద్వారా మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథా తథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. నిద్రాదోషముచే, నిద్రలో దోషం ఉంటుంది అంటే చక్కగా నిద్ర పట్టకపోతే అది దోషం. ఆ దోషం ఏమవుతుంట? పర్వతముపై సముద్రము, పగటి యందు నక్షత్రములు, మున్నగు అసంభవములగు విస్మయాదులు కలుగునట్లు. నిద్రలో కర్రలో దానికి ఏముంది, పొంతు ఉండదు. పర్వతాల మీద నది ఉంటుంది, సముద్రం ఉంటుందా? పర్వతాల మీద ఏముంటుంది? నదులు ఉంటాయి. సెలయేళ్ళు పాదులు కిందకి నదిగా వచ్చి తర్వాత సముద్రంలో కలుస్తాయి. కానీ పర్వతాల మీద సముద్రం ఉంటుందా? మన కర్రలో ఉంటుంది. హైదరాబాద్ లో సముద్రం ఉంది, ఉందా? కర్రలో ఉందిగా. పొంత ఉండాల మీద ఉంటాయన్నమాట.
ఆ విధముగానే ఇంకా ఇది ఇట్లు ఉండదు. ఇంకోటి ఏమిట, పగటి యందు నక్షత్రములు. పగ నక్షత్రం కనబడతాయా? అసంభవం అన్నమాట ఇది. కానీ మన కళలో సంభవం అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అదృష్టములు. అలాగే అప్పుడప్పుడు అదృష్టములు అంటే ఇంతకుముందు చూడనివి, అశ్రుతములు, విననివి అగు విషయములు కూడా మనస్సులో ఉదయించినచో అవి దేశ కాల క్రియ వలననే కలిగినవని భావింపబడెను. అవి కూడా దేశకాలంలో కూడా వచ్చేయకు అనుకుంటూ ఉండాలంతే. సర్వే క్రమానురోధేన మనసీంద్రియ గోచరా ఆయంతి బహుశో యాంతి సర్వే సమనసో జనా. బహుజన్మల సంస్కార విశిష్టమగు మనస్సు సర్వజీవులకు ఉన్నది. అందరికీ మనస్సు ఉంది. చెవుకుందా? ఎలా తెలిసింది నీకు? కనబడిందా? దానికి ఉంది కాబట్టి వెళుతోంది. అది అలా వెళుతూ ఈ పక్క వెళ్ళిపోతూ ఉంటుంది, అలా వెళుతూ ఉంటుంది. మనసు ఉంది కాబట్టి మనస్సు ప్రకారమే ఇంద్రియాలు. అందరికీ 5, 10, 11 ఇంద్రియాలు ఉన్నాయి. కాబట్టి బహుజన్మల సంస్కార విశిష్టమగు మనస్సు. ఆ మనసు ఈ జన్మలది కాదు, ఎన్నో జన్మల యొక్క అది కుసంస్కారం అనవండి, సత్సంస్కారం అనవండి, చెప్పలేము, కలిసి ఉంటూ ఉంటాయి. ఆ విధంగా మన మనస్సు ఇప్పుడు కాదు, అది దానికి 3 మంది చుట్టాలు. మనకి 4, 5 కానీ దానికి ఎంతమంది చుట్టాలున్నారో, ఎంతమంది శత్రువులు ఉన్నారో మనస్సుకి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి దేహముల ద్వారా అది ఒక సంస్కారం నేర్చుకుంటూ చెప్పలేం. ఆ విధముగా ఎన్నో జన్మల సంస్కారముతో కూడిన మనస్సు అది అన్ని జీవులకి ఉన్న చెట్టు కూడా ఉంది, అన్నిటికీ ఉంది, సర్వజీవులకు ఉన్నది. శబ్దాదులైన ఇంద్రియ భోగ్య విషయములు పాపపుణ్యాది కర్మ ఫలానుసారముగా బహువిధములు. అవి అనుభవించేటువంటి శబ్దము ఏమనుభవిస్తూ ఉంటాం? శబ్దము, స్పర్శ, రూప, రస, గంధములు. 5 ఏమంటారు? పంచ తన్మాత్రలు. ఈ పంచ తన్మాత్రల ద్వారా మనం అనుభవించేటువంటివి మనకి సుఖము కలిగించచ్చు, దుఃఖము కలిగించచ్చు. అది ఎలా వస్తుందట? అది మన యొక్క పాప పుణ్యములను బట్టి. పుణ్యం చేసుకుంటే చక్కటి మధురమైనటువంటి కథలు వినొచ్చు. పాపం చేసుకుంటే మనం లోపల చేయకపోయినా పక్కింటి వాళ్ళు తక్కువడుతూ ఉంటారు, మనం దాన్ని సహించలేకపోతూ ఉంటాం. తప్పదు, బలవంతంగా అవన్నీ వింటూ ఉండాలి. ఎందుకంటే ఆ కర్మను చేసుకున్నాం కాబట్టి ఈ పాప పుణ్యాది కర్మ ఫలానుసారముగా ఈ శబ్దాది అయినటువంటి ఇంద్రియ విషయములు బహురకములుగా ఉంటూ ఉంటాయి. మనస్సులో సర్వ విషయములు స్ఫురించుచుండును. మళ్ళీ లోపల ఎన్నో రకాలైనటువంటి విషయాలు లోపల స్ఫురిస్తూ ఉంటాయి, మళ్ళీ విస్మృతులు అవుతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం. లోపల పొంతన ఉండదు, ఏదో కూర్చుంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిందా అంటే మళ్ళీ జ్ఞాపకం, ఏమొచ్చిందిరా, ఏం ఆలోచించావు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీరు చెప్పలేరు. దానిపైన చక్కగా వస్తుంది. వీళ్ళగానే కూర్చుంటుంది, వినదు, ఎక్కడ పోతూ ఉంటుంది. ఇది ఎక్కడ పోయింది, ఏం చెప్పానంటే ఏమి లేదు. మరి అక్కడ ఉన్నారా మీరు? అది మనస్సు ధర్మం చేసుకుంటుంది అనమాట. ఆ విధముగా మనస్సులో సర్వ విషయములు అనవసరమైనవి, అవసరము కానివి అన్ని కూడా లోపల వచ్చేస్తూ ఉంటాయి అనమాట, స్ఫూరిస్తూ ఉంటాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. సత్వైక నిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదముపరజ్యావభాసతే. శుద్ధ సత్వైక నిష్ఠము భగవద్ధ్యానపరమునకు చిత్తమునందు ఈ పరిదృశ్యమానమగు జగత్తు ప్రకాశమును పొందును. శుద్ధ సత్వైక నిష్ఠము ఎలా ఉండాలిట?
శుద్ధ సత్వగుణం కలిగి ఉండాలి. భగవద్ ధ్యానపరం ఉండాలి చిత్తము. అటువంటి చిత్తమునందు ఈ పరిదృశ్యమానమగు జగత్తు ప్రకాశమును పొందును. అనగా భగవానుడు సమగ్ర విశ్వమును దర్శించున్నట్లు భగవదిచ్ఛచే ఆయన భక్తులు కూడా సమగ్ర విశ్వమును దర్శింతురు. సమగ్ర విశ్వమును దర్శింతురు. వాళ్ళకు కూడా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఏది జరుగుతుందో, ఏది జరిగిందో, మనం ఏమి చేస్తే ఏదవుతుందో అని తెలిసిపోతాయి. ఎవరికిట? ఒకటి శుద్ధ సత్వము ఎందు నిష్ట కలిగి ఉండాలి. సత్వగుణం ఏది మనలోను? సత్వగుణం కొంతవరకే, కూర్చునేంత వరకు. దాని తర్వాత వస్తుంది రజోగుణం, మనసు రాజ్యం పెడుతూ ఉంటుంది. ఇంకాసేపు ఉంటే కానీ మూడింటిని దాటి శుద్ధ సత్వగుణంలో ప్రవేశించాలి చిత్తం. రెండవది భగవద్ధ్యాన పరముగా ఉండాలి. అందుకనే కొన్ని అలౌకిక శక్తులు వస్తూ ఉంటాయి. భగవద్ధ్యానము చేసే వాళ్ళకి, సాత్విక ఆహారం తినే వాళ్ళకి వాళ్ళ యొక్క బుద్ధి ఆలోచనలు కాస్త ఉన్నతముగా ఉంటాయన్నమాట. మతసాధన చేస్తుంటే భగవద్ధ్యాన పరాయణం వలన వాళ్ళకి కూడా కొన్ని మనం చెప్పుకున్నాం. ధ్రువుడికి చెప్పారు. ధ్రువుడి గారు గురువు గారు ఏం పేరు? ధ్రువుడి గారి గురువు ఎవరు? మీ గురువు గారు ఎవరు? వినకూడదా? ఏదో కొత్త పెళ్లి కూతుర్ని పేరు భర్త పేరు చెప్పండి చెప్తున్నాడు వీడు. ఆ విధముగా నారదుడు గురువు. ధ్రువుడికి నారదుడు గురువు కదా. నారదుడు ఏం చెప్పాడు? ఏ మంత్రం ఇచ్చాడు ధ్రువుడికి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 7 అహోరాత్రముగా జపించినట్లయితే ఆకాశంలో సంచరించిన దేవతలు దర్శనం చెప్పాడా? ఆ విధముగానే భగవద్ధ్యాన పరని వ్యక్తులకి కొన్ని అలౌకిక దృష్టిలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా శుద్ధ తత్వముతో కూడా చిత్తము ఉన్నట్లయితే భగవద్ధ్యాన పరైనట్లు వాళ్ళకి అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. ఎటు వెళితే ఆపద వస్తుందో, ఎటు వెళితే మంచి జరుగుతూ ఉంటుందో, ఎవరి వెనకాల మృత్యు పరిగెడుతుందో అని చెప్పేస్తారన్నమాట. ఆ విధంగా వాళ్ళకు కూడా సమగ్ర విశ్వమును దర్శించున్నట్లు భగవదిచ్ఛచే ఆయన భక్తులు కూడా సమగ్ర విశ్వమును దర్శింతురు. అట్టి ప్రతీతి సార్వకాలికము కాకపోయినను గ్రహణ కాలమున చంద్రునితో రాహువు కలియునట్లు అప్పుడప్పుడు కనుగొను. వాడు అస్తమాను చెప్పకపోయినప్పుడు కూడా, అస్తమాను స్ఫురించదప్పకపోయినప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండే. ఎలాగట? రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, అస్తమాను కనపడతారా? కనపడ్డు. వాళ్ళు ఎప్పుడైతే చంద్రుడు పట్టుకుంటాడో సూర్యుడు పట్టుకుంటాడో అప్పుడు మనకి ఓహో ఇలా చేశాడని మనం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధమైన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు భక్తులకి కూడా భగవంతుడు అటువంటి సర్వదర్శనము చెబుతూ ఉంటాడు అనమాట. ఆ విధముగా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధిమానోక్షార్థ గుణ వ్యూహో యనాదిమాన్. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, విషయములు, గుణములు అనువాని యొక్క పరిణామమగు లింగదేహము ఉన్నంత వరకు జీవునకు నేను నాది అను స్థూల దేహ సంబంధ భావము తొలగదు. ఏమిటిట? బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, విషయములు కదా పంచదాన మాత్రలు, గుణములు, వాటి యొక్క పరిణామమే మన యొక్క ఈ లింగదేహము. వాటి ద్వారా చేయబడింది. రక్తమాంసముల ద్వారా, పంచ కర్మేంద్రియముల ద్వారా, పంచ జ్ఞానేంద్రియముల ద్వారా చేయబడినది ఈ దేహము. లోపల దేహము మనస్సు, బుద్ధి, ఇంద్రియములకు విషయములు, గుణములు, వీటి ద్వారా చేయబడింది అన్నమాట. కాబట్టి వీటి పరిణామం ద్వారా వచ్చిన లింగదేహము ఈ ఉన్నంత వరకు కూడా లోపల నాకు శుద్ధ అహంకారము కలగదు.
ఈ త్రిగుణమయ అహంకారమే తప్ప శుద్ధ సాత్విక గుణం వచ్చినప్పుడే శుద్ధ అహంకారం. శుద్ధ అహంకారం ఏమిటి? నేను కృష్ణదాసుడను అనేటువంటి జ్ఞానము కలగాలి. అది ఎవరిది? మనసుదా బుద్ధిదా? ఆత్మది. ఆత్మది. ఆ ఆత్మ కనుక సరిగా అది రియలైజ్ అయినట్లయితే, అనుభూతి నేను కృష్ణదాసు దానికి అనుభూతి కలిగినట్లయితే అప్పుడు బుద్ధి, చిత్తము, మనసు ఇవన్నీ కూడా భగవత్పరంగా మారిపోతాయి. అలా అవనంత వరకు కూడా నేను నాది అని ఏడుస్తూ కూర్చుంటాం అంతే. నేను నాది అని సంసారం అదే. ఇది కట్టుకున్నా ఏం చేసినా కూడా నేను నాది ఉన్నంత వరకు కూడా సంసారము అది ఉంటూనే ఉంటుంది. కాబట్టి బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, విషయములు, గుణములు అనువాని యొక్క పరిణామము లింగదేహము ఉన్నంత వరకు జీవునికి నేను నాది అనేటువంటి స్థూల దేహ సంబంధ భావము తొలగదు. ఈ శరీరం లేకపోయినా కూడా మనకి ఆ సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ కోసం లోపల బాధపడుతూ ఉంటున్నాం, చేంజ్ చేస్తూ ఉంటాం. పడడం కోసం మనం ప్రయత్నం. తమోగుణం నుంచి రజోగుణం సత్వగుణంగా వెళ్ళాలి, సత్వగుణం నుంచి సత్వగుణం వెళ్ళాలి. అప్పుడు సాధన చేస్తున్నప్పుడు మనం సత్వగుణముతో కూర్చుని హరినామం చేస్తుంటే ఉండేటువంటిది ఒకరికి అనుభూతి కలుగుతూ ఉంటుంది. రజోగుణము కనుక లోపల ఉన్నట్లయితే మీరు పద్మాసనం వేయండి, ఏ ఆసనం వేసి కూర్చోండి, కళ్ళు చెయ్యండి, కానీ మనసు లోపల పనిచేస్తూ ఉంటుంది. అది వెంటనే అయిపోయిన తర్వాత వాడికి ఆ పని ఈ పని చేయాలి, చేసేది మాలైపోతూ ఉంటుంది. కానీ మనసు భగవంతుని చింతించదు. నామం చేయాలో ఎంత కోట 16 అయిపోయింది ఈరోజు. కానీ ఆ నామం సప్పసప్పగా ఉంటుంది, రుచి ఉండదు. అలా చేసిన నామం రుచి మాలైపోయింది. జపం చేసేస్తాం, కూర్చున్నాం, అయిపోయింది. కానీ లోపల ఇటువంటి మనకి అనుభూతి కలగదన్నమాట, తృప్తి ఉండదు. పరిణామం చేసిన తర్వాత ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుందన్నమాట. ఏం చెప్తున్నారు? భక్తి సాధన చేస్తున్నట్లయితే ఈ విధంగా అయితే మనం చక్కగా అన్నం తింటున్నట్లయితే తినే ప్రతి ముద్ద కూడా ఎంత ముద్ద తింటున్నావో పరిమాణం తింటున్నావో అంత పరిమాణం ఆకలి ముందు పోతుంది, అంతేనా? రెండో తృప్తి కలుగుతుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత నీకు చక్కగా పుష్టి కలుగుతుంది దేహానికి. ఆకలి పోవడము, ఇంకొకటి తృప్తి కలగడము, బలం కలగడము. ఈ మూడు ఏ విధంగా మనం తినే ప్రతి ఆహారము ద్వారా కూడా మన శరీరం మనం పొందగలుగుతున్న మనకు అనుభూతి కలుగుతూ ఉంటుందో ఆ విధముగానే మనము చేసేటువంటి సాధన వలన కూడా మనకి 3 రకములుగా లోపల క్రియ జరుగుతూ ఉంటుంది. ఏమిటేమిటది? భగవంతుడు యందు రోజు రోజుకి మనకి ఇష్టం తగ్గుతుందా? పెరుగుతుందా? మరి ఇంకేది కావాల్సింది? హరినామం చేయాలని రుచి కలుగుతూ ఉంటుంది. 3వది విషయాలు ఎందు ఎక్కువ ఏం చూస్తా తెలుసు, పేపరే కదా, ఏముంటాయి పక్కన పెట్టేది. అటువంటి క్రమక్రమం మనకి వైరు కలుగుతుంది. ఈ విధంగా చేస్తున్నట్లయితే దానంతటా అదే మన యొక్క లోపల ఉండేటువంటి జీవాత్మకి ఈ పారమార్థిక బలము కలిగి అప్పుడు తనెవరు తను తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఇంకేం ఉండదు. పరమార్థిక బలము ద్వారా ఆత్మ తేజీయానవ్వాలి, పుష్టి పొందాలన్నమాట. పొందితే అప్పుడు ఒక్కసారి సింహం కనుక ఒక్కసారి జూలు విదిలించి లేచిందంటే అందరూ పారిపోతారు. అప్పుడు ఇంకా ఈ మనస్సు పప్పులు ఉడకం, ఇంకా మిగతా వాటిని ఇంకేమన్నా అన్ని ఒకసారి క్లోజ్ అయిపోతాయి అంతే. అంతవరకు అది లేవనంత వరకు మనకి ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఇవన్నీ ఉన్నంత వరకు జీవుడుకు నేను నాదినేటువంటి స్థూలదేహ సంబంధము తొలగదు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? లేపాలి. ఎవరిని?
ఆత్మను లేపాలి. మనస్సు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎండగా ఊడిపడుతుంటాయి. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా మనము వినేటువంటి వార్తల ద్వారా, మనం తినేటువంటి వీటి ద్వారా ఇది తయారవుతుంది తప్ప ఇది ఒరిజినల్ కాదు కదా. ప్రతి జన్మకి మారిపోతూ ఉంటాయి, ప్రతి క్షణం మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న మనసు కాసేపు ఉండదు, చెప్పలేము. ఎలా వస్తున్నది? మనం వినే వార్తలు, మనం తినే తిండి, మనం చూసే దృశ్యములు, మనం పీల్చే వాసన, మనం ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ద్వారా మనసు తయారవుతూ ఉంటుంది. అందుకనే మనసు శుద్ధంగా ఉండాలంటే ముందు ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారము శుద్ధముగా ఉండాలి, మన పరిసర ప్రాంతములు శుద్ధముగా ఉండాలి. అప్పుడు కూర్చుంటే మనసు శాంతముగా ఉంటుంది. లేకపోతే పీకేస్తూ ఉంటుంది. ఎవరో ఒక ఆయనట ముచ్చటగా ఉన్నారని చెప్పి 5 మందిని పెళ్లి చేసుకున్నట్ట. 5గురు భార్యలు పెళ్లి చేసుకున్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఆవిడ సినిమాకి తీసామంటుంది, ఇంకో ఆవిడ గుడికి అంటుంది, ఇంకో అనుకుంటుంది. ఆ విధంగా 5 పక్కలు ఆగేస్తూ ఉంటారు. వీడి పని ఏమవుతుంది? ఆ విధంగా మనకి పుట్టుకునే 5 భార్యలు వచ్చారు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కోరుకుంటూ ఉంటుంది. ప్రతి ఇంద్రియము దాని సుఖం కోరుకుంటూ ఉంటుంది. ఏవే జిహ్వైకతో అచ్యుత వికర్షతి మా వితృప్త ఏమున్నాయి కదా. ఆ విధంగా ఉదనికాయ 2 వాడిని నన్ను ఏం చేయమంటారయ్యా? ఆ విధంగా ఉంది మన పరిస్థితి. మనం తెలుసుకుంటున్నావా? మంచి తిండి తిన్నావు, చక్కగా వేసుకున్నావు అని అనుకుంటున్నా. ఇవన్నీ కూడా దేహ సంబంధం పోవాలంటే ఇవన్నీ కూడా మనకి ముందు క్రమక్రమముగా. అందుకనే ఒకే ఒకటి ఇవన్నీ మనం ఆలోచించి దీనికి మనం సమాధానం చెప్పుకోలేము. కాబట్టి గౌరీవాడు ఏం చెబుతోంది? నచ్చినవి తినవయ్యా, భగవంతు నివేదన చెయ్యి. కృష్ణుడు నైవేద్యం పెట్టాలంటే ఏం చేయాలి? శుద్ధముగా వండుకోవాలి కదా. మరీ అంత పళ్ళుతో ఉండవచ్చు, వంట చేసి నైవేద్యం పెట్టాం కదా, అవన్నీ ఉంటాయి కదా. అందుకని భగవంతుడి కోసం చెప్పుకొచ్చారు. అందుకనే భగవంతుడిని నువ్వు కేంద్రంగా పెట్టుకుని ఆయన మాధ్యమంగా నువ్వు సంసారం గడుపు. అవన్నీ భగవత్పరంగా నీకు తెలియకుండా అయిపోతాయి. ఆటోమేటిక్ గా మీ యొక్క భగవంతుడికి అర్పించినటువంటిది ఏదైనా సరే శుద్ధత్వ కూడా సంబంధం అవుతుంది. చెప్తున్నారు ఇందులో మనకు 11వ స్కంధంలో వస్తే ఏమిట? రాజసిక ఆహారము, తామసిక ఆహారము, సాత్విక ఆహారము 3 రకాలు ఉంటాయి. ఆ విధముగానే అది భగవత్ ప్రసాదమైన శుద్ధసాత్విక ఆహారం. 3 కన్నా గొప్పది అది. నిర్గుణాహారం అంటారు. అలాగే ఉండడము కూడా భగవంతుడు ఇలా పరిశ్రమలో ఉన్నట్లయితే అది శుద్ధసత్విక వాసం అవుతుంది అన్నమాట. ఆ విధముగా ప్రతిదీ కూడా చెప్పుకొచ్చారు. అందుకనే 5 చెప్పారు. 5 చేయండి, రోజులో 5 చేసుకుంటూ ఉండండి. నామ సంకీర్తనము, భాగవత శ్రవణము, సాధు సాంగత్యము, శ్రద్ధతో భగవంతుణ్ణి సేవించడము. 5వది ఏమిటి? మధురావాసం. అన్నిటికన్నా మొట్టమొదటి సాధు సాంగత్యం. అప్పుడు సాధు సాంగత్యం లేకుండా భగవద్గీత చేయగలము. కాబట్టి మొట్ట సాధు సాంగత్యం. 2వది నామ సంకీర్తనం. 3వది భాగవత శ్రవణము. 4వది శ్రద్ధతో శ్రీమూర్తి పూజ చేయడం. 5వది మధురావాసం. మొదటి సంబంధం అన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే చక్కగా మనకి ఇంకేం అక్కడని చెప్పి ఆటోమేటిక్ అయిపోతూ ఉంటాయి. అందుకని తత్వం అంతా కూడా వాళ్ళు చక్కగా గౌడి విషయం ఏం చేశారట, ఒక దాంట్లో ఒక ఫ్రేమ్లో పెట్టేశారు అంతే. 24 గంటలు ఏ విధంగా జీవితం గడుపుకోవాలని చెప్పేశారు. చెప్పండి. గురు కృష్ణ ప్రసాద్ భాగ్యవాన్ దేవ్ గురు కృష్ణ ప్రసాద్ పై భక్తులు పొందినప్పుడు కూడా జాగ్రత్త సాధన చేయకపోతే రమణ కీర్తన జనే కొడిగేసేసాం.
पण जीवनी नाट्य आम्हाला विवाह करू रोज నిత్యం సత్యం కానీ ఏ జీవుడు వైపులో ఉన్నాడో మాయ ధరించు ఉన్నాడు చిన్నకోలేదు నాలుగు తనకి మంచివాడు శ్రవణం శ్రవణం కీర్తనం అనుకూల సంకల్పం ప్రతికూల వదలదు భగవద్ భజనకి అనుకూలం స్వీకరించడం ప్రతికూలం త్యాగం చేయటం మన కర్మచాలకం అనుకూల త్యాగం ప్రతికూలం కారణం దీన్ని మన బాబాజీ వాళ్ళ కోరిక బాగు గురిగాడించడం అదో శ్రద్ధ